సార్ ఇది ఏమవుతుందంటే గొంతెమ్మ కోరికలేం కాదు. ఇది 4 ఇయర్స్ నుంచి నడుస్తుంది. మన కేసీఆర్ పీరియడ్ నుంచి నడుస్తుంది. సార్ ఏం చెప్పారంటే కేసీఆర్ సారు మిమ్మల్ని ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పి జీవో ఒకటి తీసుకొచ్చారు. ఈసారి అప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారు, కేసీఆర్ మిమ్మల్ని అది చేశారు ఇది చేశారు, ఆర్టీసీని బొందబెట్టిద్దామని చూశారు, మీ వెనకాల నేనున్నారు, తొక్కి పట్టి నార తీసి మీ ఆర్టీసీ వాళ్ళని అందరినీ మా కడుపులో పెట్టి చూస్తాము, మీ కంటిలో ఉంటే నా పంటతో తీస్తాను అని మాట్లాడారు. ఈరోజు ఏం చెప్తున్నారు, ఎలక్ట్రిక్ బస్సులన్నీ తీసుకొచ్చి ఆర్టీసీని ఒక తెలియకుండా చాప కింద నీరులాగా ఎలక్ట్రిక్ బస్సులన్నీ తీసుకొచ్చి ఆర్టీసీకి సంబంధించిన 2 లక్షల కోట్ల ఆస్తుల్ని వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఏదో చేద్దామని చూస్తారు. ఇక్కడ ఏమీ ఉండదు. మేము కొత్త ఏమైనా చేస్తున్నామంటే ఏమీ కాదు. వాళ్ళు పెట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినవి మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసే బాధ్యత మాది. మీకోసం మేము ఆకలి పోరాటంలో మేము ఉన్నాము అని చెప్పిన మాటలే ఇవన్నీ మేము అడిగేది. గొంతెమ్మ కోరికలైతే కాదు. వాళ్ళు ఏదైనా ఒక్క డిమాండ్ అయినా సరే, ఒక్క 2.1% డిఏ ఇచ్చామన్నారు. ఎప్పుడు ఇచ్చారు? మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ అది 1 ఇయర్ బ్యాక్ ఇచ్చిన స్ట్రైక్ నోటీస్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం సార్. మీరు ఇచ్చిన 1 ఇయర్ అయింది ఇప్పటి వరకు చేసి, మళ్ళీ మీరు ఏం చేశారో మాకు నేను చూపించగలరా అంటే దానికి ఏదో జనాల ముందు మీకు 2.1% డిఏ వచ్చింది అని జనాల ముందు షో ఆఫ్ చేయడానికి తప్పితే వేరే ఏం రీజన్ లేదు. మేము గొంతెమ్మ కోరికలు ఏమైనా కోరుతున్నామా? మీ మేనిఫెస్టోదే మీరు చూపించిందే, మీరు దారే కదా, మీ దారిలోనే మేము నడుద్దామని చూస్తున్నాము. మీకు ఇంకా మేము సపోర్ట్ చేస్తున్నాము. మీ మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ కావడానికి కారణం ఎవరు? ఆర్టీసీ. దాంట్లో డ్రైవరు, కండక్టరు, మెకానిక్ ఎవరు లేకపోయినా మహాలక్ష్మి ప్రోగ్రాం అనేది సక్సెస్ అవుతుందా? అదన్నా దృష్టిలో పెట్టుకొని మా 16 గంటలు 18 గంటలు ఇంత కష్టపడుతున్నా కూడా మేము ఏ రోజు మీకు వ్యతిరేకంగా ఏ రోజు చేయలేదు. ఈరోజు రోడ్డు మీద రావడానికి కారణం ఎవరు? మీరే దగ్గరుండి మమ్మల్ని మీరు వెళ్ళండి, మీ అందరినీ మేము చూసుకుంటాము అని అంటేనే మేము మహాలక్ష్మి ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసినాం. దాంట్లో ఏ రోజు గవర్నమెంట్కి ఇది తప్పు చేసింది, దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం ఏ రోజు అనలేదు. మహాలక్ష్మి ప్రోగ్రాన్ని మా భుజాల మీద పెట్టుకొని సక్సెస్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది ఆర్టీసీ కార్మికుడు. ఆ రోజు అంతే, ఈ రోజు అంతే. కానీ మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా అంటే ఎవరు చూడట్లేదు. కనీసం మమ్మల్ని మా జేఏసీ నాయకుల్ని ఎవరైనా సరే మన దీనికి పిలుస్తున్నారా అంటే దాంట్లో ఒక మంత్రి లేడు, ఉన్న 3 ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐపీఎస్ ఆఫీసరు. దానికి విన్నారు, పక్కనకి వెళ్ళిపోయి 4 వారాలు కావాలని 1 ఇయర్ ఇచ్చింది సరిపోలేదంట. 1 ఇయర్ది సరిపోలేదు, ఏం లేదు. మళ్ళీ ఇంకా 4 వారాల్లో ఏం చేస్తామని, అది మీరు ఏం చేస్తారు ముందు 29 డిమాండ్లు ఇది చేస్తామని లిఖితపూర్వకంగా ఎవరైనా ఇచ్చారా అంటే మంత్రి గారు కూడా ఇవ్వలేదు, కనీసం ఐఏఎస్ ఆఫీసర్లు ఇవ్వలేదు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఇవ్వలేదు. ఏ విధంగా వీళ్ళని నమ్మాలి?